జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ కార్యాన్ని వేగవంతం చేయడానికి దేవతలకు మాత్రమే కనిపించే నారదముని అసురుడైన కంసుని ఎదుట ప్రత్యక్షమై దేవకి గర్భాన జన్మించింది ఆడ శిశువు కాదు, శ్రీకృష్ణుడు నిన్ను సంహరించడానికి జన్మించినవాడు. వసుదేవుడు నిన్ను ఏమార్చడానికి బృందావనానికి శ్రీకృష్ణుణ్ణి పంపించాడు. కాబట్టి శ్రీకృష్ణుడు బలరాములు ఇద్దరూ కూడా వసుదేవుని యొక్క సంతానమే. వారిద్దరూ నందమహారాజు ఆధ్వర్యంలో చాలా సురక్షితంగా జీవిస్తూ ఉన్నారు అని చెప్పాడు. వెంటనే కంసుడు వసుదేవుణ్ణి సంహరించడానికి బయలుదేరాడు. అప్పుడు నారద మహర్షి అడ్డుపడి, వసుదేవుణ్ణి చంపడం వల్ల నీకేంటి ప్రయోజనం? సంహరించేది శ్రీకృష్ణుడు కాబట్టి నీవు ఆయన సంహరించడానికి బయలుదేరాలి అని చెప్పి బోధ చేశాడు. వెంటనే తన స్నేహితుడైన అక్రూరుణ్ణి పిలిపించి వెంటనే ఇతని యొక్క ప్రణాళిక చెప్పాడు. మల్లయుద్ధ పోటీలను ఏర్పాటు చేస్తూ ఈ పోటీలకు బలరామకృష్ణులను ఆహ్వానించమని నందమహారాజు దగ్గరకు వెళ్ళి తీసుకురమ్మని ఆయనకు ఆదేశాన్ని ఇచ్చాడు. అది తప్పనే విషయం అక్రూరునికి తెలుసు. అయినప్పటికీ కూడా స్నేహధర్మం చేత ఆ పని చేయడానికి సిద్ధపడ్డాడు. ఎలా అయితే దుర్యోధనుడికి కర్ణుడు సహాయం చేశాడో అదేవిధంగా ఇక్కడ అక్రూరుడు అధర్మమే అయినప్పటికీ కూడా కంస మహారాజుకి సహాయం చేయడానికి యత్నించాడు. వెంటనే అక్రూరుడు నందమహారాజు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తున్నాడు. మల్లయుద్ధ పోటీలను ఏర్పాటు చేశాడు మధురా నగరంలో కంసుడు. కాబట్టి ఈ యుద్ధ పోటీలకి నీ కుమారులిద్దరిని పంపించమని నందమహారాజుని అడగగానే నందమహారాజు దానికి ఒప్పుకోలేదు. ఎందుకు మహారాజా నీవు ఒప్పుకోవట్లేదు? అసలు అతను ఒక గోవర్ధన పర్వతాన్ని వారం రోజుల పాటు మోసి ఈ ప్రజలందరినీ కాపాడాడు. అంతకంటే అసలు బలవంతుడు ఎవరుంటారు? అలాంటిది తేలికైన మల్లయుద్ధ పోటీలకు పంపించడానికి నీవు భయపడుతున్నావా? ఎంతో మంది రాక్షసులను చంపి ఈ ప్రజలందరినీ కాపాడాడు. అలాంటిది నీవు భయపడాల్సిన పని లేదు. వారిని సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి అక్రూరుడు చెప్పాడు. వెంటనే నందమహారాజు సరే అని ఒప్పుకున్నాడు. అక్రూరుణ్ణి పంపించేటప్పుడు కంసుడు తాను స్వయంగా తయారు చేయించిన ఒక రథాన్ని ఇచ్చి ఆ రథంలోనే వారిని తీసుకుని వెళ్ళాలి, మళ్ళీ తిరిగి తీసుకుని రావాలి అని చెప్పి చెప్పాడనమాట. ఇదంతా పూర్తి చేసుకుని అక్రూరుడు నందమహారాజు దగ్గర నుంచి బలరామకృష్ణుల్ని ఆ రథంలో ఎక్కించుకుని బయలుదేరి మధురా నగరానికి చేరుకోవడానికి యత్నించాడు. జై శ్రీకృష్ణ.